So guys, welcome back to the another vlog. నాకు తెలిసి ఆఫ్టర్ ద నేమ్ చేంజ్ దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్ అనుకుంటా. సీన్ ఏంటంటే ఇప్పుడే లేచిన ఈరోజు సాటర్డే అండ్ ఎస్టర్డే ఐ వెంట్ టు సిటీ. సో ఐ బ్రాట్ సమ్ ఏమంటారు ఐటమ్స్ ఫర్ జీటీ అనమాట. ఈ బ్రేక్ లివర్ రామ్ చరణ్ గారు చూసిన ప్లేసెస్ ఆదుపుతుండవు. సో ఐ బ్రాట్ ద న్యూ బ్రేక్ లివర్, ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అండ్ ది ఏమంటారు డాట్ ఫోర్ ది బ్రేక్ ఆయిల్. సో అవన్నీ చేయించాలి, కానీ వాటన్నిటికన్నా ముందు నేను ఫస్ట్ జిమ్ వెళ్ళాలి. జిమ్ వెళ్ళిన తర్వాత జిమ్ వెనకాల ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఐ నీడ్ టు ఇన్స్టాల్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ రీప్లేస్ ది ఓల్డ్ వన్ విత్ ది న్యూ. అంతే, ప్రస్తుతానికైతే అవే ఉన్నాయి చేంజ్ చేయాల్సినవి. ఓ హీరో, కాలు మీద ఎక్కించేసినవురా. ఓ హీరో, కాలు మీద ఎక్కించేసినవురా. ఫక్ మ్యాన్, కాలు మీద కారు పోయిందా నిజంగానా? What the hell man? కార్ పోయిందా నిజంగా? అరే చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో పోయిందిరా, అట్లా అప్పుడేమనిపించలేదు, చిన్న సాఫ్ట్ బోన్స్ ఏమో అని. అయ్యప్ప, కారు మీద ఎక్కిచ్చేసినాడు అయ్యప్ప. కారు మీద నుంచి పోయింది చూ. ఎట్లా స్వామి, ఏమైనా అయిన ఉంటే ఏంది బాబు పరిస్థితి? వాట్ ఎవర్, ప్రస్తుతం అయితే బాగానే ఉంది. ఇప్పుడు ఏముండదు, రేపు తెలుస్తుంది పెయిన్. యా, సో ఇక్కడ ఉన్నాం. అదే ప్రస్తుతం జిమ్ వెళ్ళేసి అవన్నీ చేంజ్ చేయించుకోవాలి. అండ్ డోంట్ మైండ్ జీటీ ఈజ్ సో బ్యాడ్, సో అంటే ఐ మీన్ సో డర్టీ, చాలా అంటే చాలా డర్టీగా ఉంది. అండ్ అసలు ఇంజన్ అయితే ఇంజన్ లానే లేదు, ఏదో పాత ఇనుప సామాన్లకు పడేసిన సామాన్ తెచ్చుకుంటే ఎట్లా ఉంటుందో అట్లుంది. సో అది కూడా కొంచెం క్లీన్ చేయాలి, చేద్దాం మెల్లిగా. ఈరోజు కొంచెం టైం పెడదాం, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అనమాట. సో అందుకని చెప్పేసి నేను టైం పెట్టలేకపోతున్నా కొంచెం. అరే అమ్మ, మిర్చిలో సౌండ్ చేద్దాం అనుకుంటే ఇదేం పనిచేద్దరా బాబు. ఏ ఒక లేయర్ రోడే కదా ఇదంతా, మట్టి మట్టి ఉంది. అబ్బా కాలు, అమ్మ ఇట్లా ఎక్కిచ్చేసిండు భయ్యా స్వామి. తెలిసే, అదే స్విఫ్ట్ కార్ రా, ఎన్ని కిలోలు ఉంటుంది రా అది? సరే ఒక టైర్, ఒక కిలో ఒక టైర్కి డివైడ్ చేయండి, 4 టైర్లు, అంత వెయిట్ పడిందా? రే నిజంగానా? సర్లే అది ఉంటాయి. సో గైస్, ఐఎమ్ నాట్ బీయింగ్ కన్సిస్టెంట్ ఆన్ యూట్యూబ్, ఐ నో. కొంచెం లేను, బట్ డెఫినెట్లీ ఫ్రమ్ జనవరి ఇలాంటి మాటలన్నీ ఏమనొద్దు, ఎందుకంటే ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ ఇట్ నౌ, అంతే, ఎనీథింగ్. సో గైస్, దేర్ ఆర్ ప్లాన్స్ బీన్ మేడ్ ఫర్ సమ్ few things, not some things, few things. I don't know which will work out, which will not, but yeah, let's see. No plans are shared, just the progress. Even the progress not need to be shared directly, the content. Oh, Manvit is already here. అంటే ఎప్పుడో కాల్ చేసాను అనుకోండి, అది వేరే విషయం. ఆహా, ఎట్లా ఎక్కిచ్చేసిండు ఇదంతా. ఇట్స్ ఓకే. అరే బాగా నడవగలుగుతున్నాను నేను. కార్ ఎక్కింది, అవును కార్లు. కనిపిస్తున్నాను నేను ఇందులో. దిస్ ఈజ్ బాడీ కండిషన్ నాకు, అంతేం పెద్దగా లేదు. ఒక 15%, నో వాట్ ఎవర్. నా బొంగల్ లిఫ్ట్ చే 4th ఫ్లోర్ జిమ్ ఉంది, పర్లేదు కొంచెం కార్డియో ఉంది.
సో ఇదే నా జిమ్. దీస్ ఆర్ మై షూస్. వాచ్ సాక్స్ మర్చిపోయాను. This became so simple, like every time we do this like curls and like extension, we go for it maximum. This became so simple to us, like me or one of us. You just see, ipudaithe koncham injury lo untadi kabatti let us try. ఎంత సింపుల్ నాకు తెలియదు గైస్. అది తీసేయాలి, దీనిలో పెట్టేయాలి అంతే. మీరు ఇంట్లో ట్రై చేసుకోండి, మెకానిక్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. And if you want to know about these brake pads, you see this is not Royal Enfield's, but they're in material. This material is completely for Royal Enfield. So just DM me if you need this. So guys, after removing this em ardhamaindante brake pads are still there that can run around like 500 to 800 kilometers, so I'm keeping them back. I'm keeping the spare one in my bag itself. And this is the brake fluid which I told about .4. మీరు ఎప్పుడైనా కానీ బ్రేక్ ప్యాడ్స్ పోయినా లేవా అని చూసుకోవాలంటే యూ జస్ట్ మేక్ షూర్ ఈ లైన్స్ అనేది కంప్లీట్ అయిపోవాలి. దెన్ యువర్ బ్రేక్ ప్యాడ్స్ ఆర్ డన్, యూ నీడ్ టు గెట్ ఎ న్యూ వన్. సో ఫర్ ఎనీ బైక్స్, నాట్ ఓన్లీ ఫర్ రాయల్ ఎన్ఫీల్డ్ ఆర్ GT650, ఫర్ ఎనీ బైక్స్. సో గైస్ యూ సీ దిస్ నట్, ఇందులో ఇరిగిపోయింది గైస్. ఫుట్ పై దేర్. So guys, whoever stays in Mechal or near to Kompally, Suchitra and all these things, you just make sure you just contact me once. I'll give you this shop number. Meeru emana GT service and stuff kavali anukunte, this guy worked in GTs, in Royal Enfield. He used to take care about the GTs and stuff, GTs, Interceptor and 650s. So he does very good job, really. That is the reason why I came here, keeping all the Royal Enfield aside and I doing my side. It's fine, you can come here. ది సర్వీస్ బికాజ్ నాకు రీసెంట్గానే ఐ గాట్ అరౌండ్ 4 calls సేయింగ్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్లో సర్వీస్ ఇచ్చాను బ్రో అండ్ ఇట్ వెంట్ వెరీ బ్యాడ్, ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయని చెప్పేసి. సో ఐ టోల్డ్ హిమ్ లైక్ సరే మన దగ్గర ఒక ఆయన ఉన్నాడు, హీ డస్ గుడ్ జాబ్ అని చెప్పిన. సో మీకు కూడా ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి అంటున్నా. దట్ ఈస్ ద రీజన్ వై ఐ షోడ్ హిమ్. సో సి ఇంత డబ్బులు పెట్టి ఇంత బండి కొని ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ద జెన్యూన్ సర్వీస్ సెంటర్ అండ్ యూఆర్ ఫేసింగ్ మెనీ ప్రాబ్లమ్స్ అంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. అండ్ సరే అన్న వెయిట్ చేస్తా, మీరు వెళ్ళండి. సో how can I say, see, if you are following me, you just need to get some information, right? So that is the reason why I'm sharing you. It is very fine to come here and do. He does really good job. అన్న ఇందులో ఆయిల్ ఉందన్న ఎందుకు క్లీన్ చేయడం, ఇట్ ఈస్ వెరీ నైస్, టాప్అప్ చేసుకుందాం అంతే. అండ్ వెనకాల బ్రేక్ కూడా అలానే చేశాడు. బ్రేక్ ప్యాడ్స్ బాగానే ఉన్నాయన్న, ఎందుకు తీసినా కదన్న వేసేద్దాం, నో నాట్ లైక్ దట్. ఇఫ్ ఇట్ గోస్ ఆన్ ది వర్క్ లెట్ ఇట్ గో అంటే అంతే. పని జరుగుతుంది దాంతోనే అంటే యా జరుగుతుంది, జరిగేదాకా చూసుకుందాం, తర్వాత అయినాక తర్వాత చూసుకుందాం. ఈజ్ వెరీ గుడ్, యా అది. And so yellow GT చేయించినాక I have not showed you, I have not told you how much this costed you and stuff. We'll make another video definitely, and until then take care guys, tata, bye bye, see you.
మోస్ట్లీ ఇప్పుడు ఎల్లో జీటీ ఫుల్ రివ్యూ అంటే ఫుల్ రివ్యూ ఏముండదు, ఇది మన బైకే కాబట్టి. సో అండ్ ర్యాప్ జాబ్స్ ఆర్ ఆల్సో డన్ in the Saul Customs. I'll just post all the colors and you just DM there. I'll reply you back. Chalo, bye bye guys, take care, abba. See you in the next vlog.